హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 గవర్నమెంట్ పథకాలకి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. ముఖ్యంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకైతే గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన నేపథ్యంలో ఒక్కొక్కరికి సంబంధించి 15,000 రూపాయలనైతే ఇవ్వబోతోంది. అలాగే ఏదైతే ఈ పథకం తల్లికి వందనంపై కీలక అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అయితే అమలు దిశగా అడుగులైతే వేస్తోంది. ఇక తాజాగా ఓ హామీకి సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. వారం రోజులుగా తల్లికి వందనం పథకం గురించి అయితే రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య వారైతే జరుగుతోంది. ఇక చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారంటూ వైసీపీ అయితే ఆరోపిస్తోంది. ఈ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే అమ్మకు వందనం పేరుతో విద్యార్థుల తల్లి అకౌంట్లో 15,000 జమ చేస్తామని హామీ ఇచ్చింది. ఇక తాజాగా దీనికి సంబంధించి కీలక ఆదేశాలు అయితే ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఆదేశాలను గమనించినట్లయితే ముఖ్యంగా ఏదైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మకు వందనం పేరుతో చంద్రబాబు సర్కార్ ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అయితే అందించాలని నిర్ణయించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే ప్రస్తుతం మనకి తాజాగా ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తల్లికి వందనం పథకం క్రింద అయితే 1వ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు సంబంధించి అమ్మకు వందనం పేరుతో చంద్రబాబు సర్కార్ అయితే ఏడాదికి 15,000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం అయితే అందించాలని నిర్ణయించారు. అలాగే ఇక ఇది ఎవరికి ఇవ్వబోతున్నారని చూసినట్లయితే ముఖ్యంగా ఈ పథకం ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇస్తారని ప్రచారం జరగడంతో మంత్రి నిమ్మల అయితే మనకి ఈ పథకం గురించి అయితే అమలుపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అది చూసినట్లయితే ఇక ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అయితే అందిస్తామని అయితే ఆయన అయితే మనకి వెల్లడించారు. ఇంట్లో ఉన్న విద్యార్థులకి సంబంధించి ఒక్కరికే ఈ పథకాన్ని అయితే అందిస్తామన్నట్లు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అంటూ వస్తున్న వార్తలపై అయితే మంత్రి అయితే మనకి కీలక అప్డేట్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఏంటంటే ప్రతి విద్యార్థికి అయితే 15,000 రూపాయలు అందిస్తామని కూడా మనకి హామీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ కార్యక్రమం ఏదైతే తల్లికి వందనం కార్యక్రమంలో విద్యార్థికి 15,000 ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని ఒక పండగలాగా నిర్వహిస్తామని అయితే మంత్రి చెప్పారు. అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ అమ్మఒడి ఇస్తామని అయితే చెప్పిన వైసీపీ అధికారంలోకి రాగానే ఒకరికి పరిమితం చేసిందని, తమ ప్రభుత్వం అలా చేయదని కూడా ఇక హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ముఖ్యంగా గమనించండి. వైసీపీ లాగా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి అందిస్తామని అయితే ఇక తెలుగుదేశం పార్టీ అయితే మనకి గట్టిగా హామీ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి తాజాగా ఎటువంటి కీలక అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాగే సూపర్ 6 పథకాలకి సంబంధించి ఎటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా వెంటనే పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇక ఎవరు ఛానల్ అయితే మిస్ అవ్వకండి, తరచూ విజిట్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చినట్లయితే ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇక తల్లికి వందనం పథకాలను సంబంధించి డబ్బులు రావాలంటే కనుక ముఖ్యంగా లబ్ధిదారులకైతే తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి. కాబట్టి ఎవరైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులో అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి. ఇది ముఖ్యంగా గమనించండి. ఒకవేళ లేని పక్షంలో అయితే వెంటనే మీకు సంబంధించిన దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని చూసినట్లయితే ముఖ్యంగా మీ సమీప సచివాలయాల్లో అయితే దరఖాస్తు అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ దరఖాస్తు చేసుకునే నేపథ్యంలో వెంటనే అయితే ఆధార్ కార్డు అనేది ఇవ్వబోతున్నారు త్వరలోనే. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు అయితే ఒకటిగా అమలు చేస్తున్న నేపథ్యంలో దీనికి ముఖ్యంగా అర్హతగా సంబంధించి ఎలిజిబిలిటీగా అయితే ఆధార్ కార్డు ఉంటున్న నేపథ్యంలో దీని విషయమే ఇక ప్రభుత్వం అయితే త్వరలోనే ఎవరికైతే ఆధార్ కార్డులు అనేవి లేవో వారందరికీ అయితే త్వరితగతిన అయితే ఇవ్వాలన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టిన నేపథ్యంలో తొందరగా అయితే మీకు ఆధార్ కార్డు అనేది లభిస్తుంది. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతే సూపర్ 6 పథకాలకి సంబంధించి అలాగే మహిళలకి సంబంధించి ఏ ఇతర ఇంపార్టెంట్ అప్డేట్స్ అయినా మీరైతే మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇది ముఖ్యంగా గమనించండి. లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.